హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాషన్ బ్లాగ్స్. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈజీ, సింపుల్ అండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. టమోటో అండ్ మ్యాంగో కర్రీ అండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చేశారో లేదో నాకు తెలీదు. మోస్ట్లీ ఇది మా అమ్మ రెసిపీ అండి. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ అయితే. సో లెట్స్ డు ప్రాసెస్. కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది కూరగాయలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ ఇంట్లో ఏమీ లేదు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చపాతీలకు కూడా బాగుంటుందండి. ట్రై చేయండి కావాలంటే. నేను అలా ట్రై చేసి చెప్తున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి, ఆనియన్స్ వేసుకున్నాం కదా, కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేయించుకున్నాం కదా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది వేసుకున్న తర్వాత కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటా అనేది కొంచెం సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే కొంచెం తినేటప్పుడు తొక్కుగా లేకుండా చాలా టేస్టీగా బాగుంటుంది. టమాటా చూడండి, కొంచెం అట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ కొంచెం మా టమాటా మగ్గింది కదా. ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం. మసాలాలు అంటే తెలిసిందే కదండి. పసుపు పొడి, కారము, ధనియాల పొడి వేసుకొని కొంచెం బాగా దూరగా ఫ్రై చేసుకోండి. కారం వచ్చి మీకు తగినంత వేసుకోండి. ఎందుకంటే రా మ్యాంగో, పచ్చి మామిడికాయ వేస్తాం కాబట్టి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. సో కాబట్టి మీకు తగినంత కారం వేసుకోండి. ఈ టైంలోనే టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకోండి. నేను వేసాను, అదే ఇందాకే వేసాను. చూడండి ఒకసారి, కావాలంటే వీడియో చూడండి. కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. నేను ఆల్రెడీ వేసాను, సో అందుకని ఆ క్లిప్ మిస్ అయింది, ఇప్పుడు పెట్టాను. చూడండి, మ్యాంగో అట్లా పీసెస్ కట్ చేసుకొని బాగా నీట్గా కడిగి వేసుకొని అది మొత్తం బాగా, మ్యాంగో అయితే ఒక జస్ట్ 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేయచ్చండి, తొందరగా మగ్గిపోతుంది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకుందాం మూత పెట్టేసుకొని. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుందండి, అంతే. ఎక్కువ ఏం వాటర్ ఎక్కువ పడదు. మగ్గిచ్చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదండి, బాగా ఫ్రై అయింది కదా. మ్యాంగో కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంకా మన కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. అది సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గిచ్చేసుకున్నామండి. చూడండి, కొత్తిమీర వేసేసుకున్నాం కదా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. చూడండి, అంతేనండి. వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే, ఒక ముద్ద తింటే ఆహా అనాల్సిందండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తున్నాడు.